శ్రీరామనవమి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. విశాఖ అంబికానగర్లోని సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలకు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కుటుంబ సమేతంగా హాజరై పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీరామచంద్రుల ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు వెల్లడించారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ అంబికాబాగ్లో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మా వైఫ్ తేజస్వి, నేను బాబా ఆర్యవీర్తో. రాముడు ఏదైతే ఆయన జీవితంలో నిజం కోసం, సత్యం కోసం నిలబడ్డారో, చీకటి నుంచి వెలుగుని తీసుకొచ్చారో, చెడు మీద మంచి కలిసిందో, ప్రతిసారి ప్రత్యేకంగా మన వాళ్ళ కలియుగంలో ఉన్నాం కాబట్టి రాముడిని మనందరిలో చూసుకుని మనలో ఇంకా మంచితనం బయటకు వచ్చి మనలో ఉన్న చెడుని కూడా మనం పోరాడి మంచితనం ఇంకా సమాజంలో తీసుకుని రావాలని కోరుతున్నాను. ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మంచి కోసం పోరాడుతున్నారో వాళ్ళు నిలబడితేనే సమాజంలో ఒక వెలుగు అనేది ఇంకా పెరుగుతూ పోతుంది. తప్పకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము కూడా మా జీవితంలో ఎంతో కొంత రోజు మార్పు చేసే విధానంగా పనిచేసుకుంటూ వెళ్తాం. ద్వాపర యుగం, త్రేతాయుగం వేరే, ఇప్పుడు యుగం వేరే. సమాజంలో స్వార్థాలు అనేది బాగా పెరిగిపోయినాయి. కానీ ఇట్లాంటి దేవభక్తి ఎప్పుడైతే సమాజంలో ఎక్కువ ఉందో ఆ మంచి విలువలు మనం కూడా పాటించి మంచి అనేది ఒకరితో మొదలు పెడుతుంది. ఆ ఒక్కరిని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఇవాళ రాముడిని చూసి చాలామంది దేశవ్యాప్తంగా, ప్రత్యేకంగా అయోధ్యలో కూడా రాముడిని మళ్ళీ అక్కడ స్థాపించిన తర్వాత, ప్రతిష్టం చేసిన తర్వాత ఇవాళ ఇక్కడ వచ్చి శ్రీరామనవమి సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందంగా.